మణిద్వీప వర్ణన ఎలా చదవాలి? ఎప్పుడు చదవాలి? అలాగే చదవడం వల్ల మనకు ఎలాంటి లాభాలు, ఉపయోగాలు ఉంటాయో ఈ కథలో తెలుసుకుందాం. పూర్వం ఒక చిన్న గ్రామంలో అనన్య అనే అమ్మాయి ఉండేది. ఆమె చాలా భక్తిగలది. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా ఆమె మనసులో ఒక ప్రశ్న ఎప్పుడూ ఉండేది. నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది? ఒకరోజు గ్రామానికి ఒక మహర్షి వచ్చారు. ఆయన పేరు సదాశివుడు. అనన్య ఆయన వద్దకు వెళ్ళి తన మనసులోని బాధను చెప్పింది. మహర్షి చిరునవ్వుతో అన్నారు, నీ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే నువ్వు లలితా త్రిపుర సుందరిని ఆశ్రయించాలి. ఆమె నివాసమే మణిద్వీపం. అనన్య ఆశ్చర్యంగా అడిగింది, మణిద్వీపం అంటే ఏమిటి స్వామి? మహర్షి కళ్ళను మూసుకుని వివరించడం ప్రారంభించారు. ఈ విశ్వం అంతా దాటి దేవలోకాలను కూడా అతీతంగా ఒక దివ్యమైన లోకం ఉంది. అదే మణిద్వీపం. అక్కడ నేల రత్నాలతో మెరిసిపోతుంది. గాలి పరిమళాలతో నిండి ఉంటుంది. నదులు అమృతంలా ప్రవహిస్తాయి. ప్రతి చెట్టు కల్పవృక్షం. ఆ ద్వీపం మధ్యలో ఒక మహాప్రసాదం ఉంటుంది. అది శ్రీచక్ర ఆకారంలో నిర్మించబడింది. ఆ ప్రసాదంలో సింహాసనంపై కూర్చొని ఉంటారు జగన్మాత లలితా త్రిపుర సుందరి. ఆమె ముఖం చంద్రునిలా ప్రకాశిస్తుంది. ఆమె చూపు ప్రేమతో నిండిపోతుంది. ఆమె వద్దకు వెళ్ళిన వారికి భయం, దుఃఖం అన్నీ కరిగిపోతాయి. అది విన్న అనన్య మణిద్వీపం సాధన చేయడం మొదలుపెట్టింది. ఆమె ప్రతిరోజు భక్తితో మణిద్వీప వర్ణన ధ్యానం చేయడం ప్రారంభించింది. రోజులు గడిచాయి. ఒక రాత్రి ఆమె ధ్యానంలో ఒక అద్భుతం జరిగింది. ఆమెకు మణిద్వీపం ప్రత్యక్షమైంది. అక్కడి ప్రకాశం, శాంతి, ఆనందం ఆమె ఎప్పుడూ అనుభవించని విధంగా ఉంది. ఆమె మెల్లగా దేవి సమీపానికి చేరుకుంది. లలిత త్రిపుర సుందరీ దేవి స్నేహపూర్వకంగా అనన్యను చూసి అన్నారు, బిడ్డ, నువ్వు వెతుకుతున్న ఆనందం బయట లేదు. అది నీ హృదయంలోనే ఉంది. మణిద్వీపం అనేది ఒక స్థలం మాత్రమే కాదు, అది పవిత్రమైన మనసు. అనన్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. ఆ రోజు నుంచి అనన్య జీవితం మారిపోయింది. ఆమె కష్టాలు ఉన్నా ఆమె మనసులో ఎప్పుడూ శాంతి ఉండేది. మణిద్వీపం అంటే బయట ఉన్న లోకం మాత్రమే కాదు, మన హృదయంలో దివ్యమైన స్థితి. భక్తితో, శ్రద్ధతో మనసు శుభ్రపరిస్తే మనలోనే ఉన్న మణిద్వీపాన్ని దర్శనం మనకి కలుగుతుంది. మణిద్వీప వర్ణన మొదటిగా దేవీ భాగవత పురాణంలో ప్రస్తావించబడింది. పరమేశ్వరుడు మరియు దేవతలు ఆదిశక్తి మహిమను వివరిస్తూ ఈ వర్ణనను వెల్లడించారు. ఇది సాధారణ కథ కాదు. ఇలాంటి రియల్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.